స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవ లోకంలో ఒక పండుగ లాంటిది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధంగా జీవించి మన కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానం అయిన తర్వాత 40 దినాలు అనేకులకు కనిపించి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణం అయిన తర్వాత గత వారంలో మనం మాట్లాడుకున్నట్లుగా 50వ రోజున ఆయన దేవుడు యొక్క సన్నిధిలో నుంచి పరిశుద్ధాత్మను ఆయన కోరుకున్నటువంటి వారి మీద కుమ్మరించారు. ఆ పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు దినాన వారు శక్తిని పొందిన వారై దేవుని సన్నిధిలో సాక్షులుగా ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క పాదాల దగ్గర మనము దినాన చూసినట్లయితే ఏమంటారంటే ఈ రోజున ట్రినిటీ సండే అంటూ ఉంటారు. క్రైస్తవ లోకంలో ఈరోజు వారాన్ని త్రిత్వ ఆదివారం అంటారు, ట్రినిటీ సండే అంటారు. ఎందుకంటే గత వారంలో పరిశుద్ధాత్మ అనేది 50వ రోజున పునరుద్ధానమైన తరువాత పరిశుద్ధాత్మ దిగొచ్చింది పెంతెకోస్తు దినాన. కనుక పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత అక్కడి నుంచి వారు శక్తివంతంగా ముందుకు సాగారు. ఆ తర్వాతే ఆదివారాన్ని ట్రినిటీ అంటే త్రిత్వము అని పిలుస్తున్నారు. త్రిత్వం అంటే అర్థం ఏంటి? 3 అని అర్థం కదా. త్రిత్వం అంటే 3 అంటే 3 అని అర్థం. త్రిత్వం అంటే 3 అని అర్థం. అంటే ఇక్కడ దేవుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఎప్పటికీ కూడా మనకు అర్థం కానటువంటి వాడు. ఎందుకనంటే రహస్యాల్లో బహు రహస్యమైనటువంటిది ఏదయ్యా అంటే దేవుడే. కారణం ఏంటంటే దేవుని కానీ దైవత్వాన్ని కానీ మనం అనుకున్నట్లుగా ఎప్పటికీ సంపూర్తిగా అర్థం అనేది చేసుకోలేం. ఒకవేళ ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ దానిని పూర్తిగా వివరించలేరు. అది వివరించినప్పటికి కూడా పదాలతో చెప్పొచ్చు కానీ రాతలతో చూపించవచ్చు కానీ హృదయంతో దాన్ని సంపూర్తిగా మనము అర్థం చేసుకోలేమన్నమాట. అందుకే త్రిత్వం అనగా ఏంటయ్యా అంటే 3 అని చెప్పబడతా ఉంది. ఇక్కడ క్రైస్తవ జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి ఒక ప్రమాణం అనేది ఉంది. 325వ సంవత్సరంలో క్రీస్తు శకములో నైసియన్ అనేటువంటి అతని ద్వారా ఆ స్థలంలో జరిగినటువంటి ఒక సభలో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో ఏం చెప్పారంటే ఒక విశ్వాస ప్రమాణాన్ని చెప్పారు. ఆ విశ్వాస ప్రమాణం అనేది ఏదయ్యా అంటే యేసు ప్రభువారు కన్యైన మరియ గర్భమందు పరిశుద్ధాత్మలా జన్మించాడని, పాపం లేకుండా జీవించాడని, పాపుల కొరకు ఆయన చనిపోయాడని, ఆ తర్వాత పాతి పెట్టబడ్డాడని, తిరిగి లేచాడని, పరలోకానికి ఆరోహణమయ్యారని, పరిశుద్ధాత్మనిచ్చి మరలా ఆయన భూమి మీదకి వచ్చి 100 ఏళ్ల పరిపాలన చేస్తాడు. దానికి ముందుగా తన యొక్క పిల్లలందరూ కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడని ఒక విశ్వాస ప్రమాణం అనేది చేయించారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ విశ్వాస ప్రమాణాన్ని నమ్ముతారు. విశ్వాస ప్రమాణాన్ని అందరూ చెప్తారు. ప్రతి విశ్వాసి కూడా దాన్ని నమ్మాలి. ఒకవేళ ఎవరైనా సరే నేను క్రైస్తవుడని చెప్పి విశ్వాస ప్రమాణాన్ని నమ్మకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు. అర్థమవుతుందా? క్రీస్తుని వెంబడించేవాళ్ళు కాదు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పి ఆయన యొక్క విశ్వాస ప్రమాణాన్ని మనం అంగీకరించలేకపోతే మనం ఏమవుతామంటే మన ఆత్మలను పోగొట్టుకుంటామని చెప్తున్నాడు. క్రీస్తుని నమ్మకపోతే మనం నరకానికి వెళ్తాం. అలాగే విశ్వాస ప్రమాణాన్ని కూడా మనం నమ్మకపోతే మన ఆత్మని పోగొట్టుకుంటామని ఒక భక్తుడు చెప్తా వచ్చాడు. అందుకొరకే ఈ రోజున ట్రినిటీ సండే అనగా త్రిత్వ ఆదివారం అంటున్నారు. మనకి త్రిత్వ ఆదివారం అంటే ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆరాధించే దినము. ఆ త్రిత్వం అంటే ఏంటి? మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటిది త్రిత్వము.
ఎందుకని త్రిత్వాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము సంపూర్తిగా మనం అర్థం చేసుకోలేము. మానవ సంబంధమైన బుద్ధి కానీ జ్ఞానము కానీ దైవ సంబంధమైన విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేదు. కాబట్టి దేవుడు మనకి బయలుపరిచిన కొన్నిటిని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. వాటిని మనము తెలుసుకున్న దాన్ని బట్టి దాంతో మనం ముందుకే కొనసాగాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే అని మనకి చాలాసార్లు రాయబడింది. అర్థమైందా? దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు అని మనం చెప్పుకుంటున్నాము. నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పాడు దేవుడు. అదే 10 ఆజ్ఞల్లో ఇచ్చినటువంటి మాట. కానీ అదే దేవుడు మనకు అర్థం అవటానికి ఏం చేశాడంటే, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగా ఈ లోకంలో మనతో సంబంధాన్ని కలుపుకున్నాడు. దేవునితో మనం ఒక బంధాన్ని కలిగి ఉన్నాము. ఆ బంధం ఏదయ్యా అని మనం చూసినట్లయితే, ఆదిలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే సృష్టికర్త అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు. మనము దేవుడు ఒక్కడే అని చెప్పబడుతున్నప్పటికీ కూడా దేవుని లేఖనాల్లో త్రిత్వాన్ని చూపించేటువంటి భావన చాలా పర్యాయాలు మనకు వాక్యంలో కనపడతా ఉంటుంది. నేరుగా త్రిత్వం అని ఎక్కడా బైబిల్లో మనకు రాయబడలేదు. అర్థమవుతుందా? ట్రినిటీ అని ఇంగ్లీష్లో కానీ త్రిత్వం అని కానీ తెలుగులో కానీ నేరుగా పదం లేదు. కానీ త్రిత్వాన్ని భావన కలుగు చేసే వచనాలు మనకు చాలా ఉన్నాయి. అదేంటంటే, మనం ఆదికాండంలో మనం గమనిస్తూ ఉంటే దేవుడు పలికినటువంటి ఆ పదాల్లో మనకి రాస్తున్నాడు కదా. దేవుడు మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఏమన్నాడు అక్కడ? మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేతుము అన్నాడు. ఏమన్నాడు? మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేతుము అంటున్నాడు. మనము అంటే అర్థం ఏంటి? మనమంటే ప్లూరల్, బహువచనం కదా. మనకి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గ్రామర్ అనేది ఉంటుంది, వ్యాకరణం అనేది. ఆ తెలుగులో వ్యాకరణం ఏంటంటే ఏకవచనము బహువచనం అంటాం. ఏకవచనం అంటే ఒక్కరిని పిలిచేది, బహువచనం అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నవారిని పిలిచేది. అదే ప్రకారం ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుందో మనకి మనము అంటున్నాడు. మనము అంటే అర్థం ఏంటి? ఒకరికంటే ఎక్కువ నేను అనాలి కదా. ఒక్కడే ఉంటేమంటాము నేను. నేను అంటే ఏకవచనం. నువ్వు అంటే ఏకవచనం. నేను అనేది నువ్వు అనేది ఏకవచనం. మనము మీరు అనేది బహువచనం. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా, మనము అని జ్ఞాపకం చేస్తాడు. మనము అంటే అర్థం ఏంటంటే అక్కడ త్రిత్వాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ త్రిత్వం ఏదయ్యా అంటే తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగా అక్కడ ఉన్నట్లుగా మనకి తెలియచేయబడతా వచ్చిందనమాట. అందుకనే మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చేత కుమారుడుగా భూమి మీద పంపించబడ్డాడు. కారణం ఏంటంటే తండ్రిని ఎవడు కూడా చూచి బ్రతకడు, దేవుని చూచి బ్రతికిన నరుడు లేడు అని చెప్తున్నాడు. దేవుని చూసి బ్రతికిన వాళ్ళు లేరు. కారణం ఏంటంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు మహిమా స్వరూపుడై ఉన్నాడు. ఆయనను చూడగలిగిన నేత్రాలు లేవని చెప్తున్నాడు. ఆయన మహిమా స్వరూపుడు, ఆ నీతి సూర్యుడు. ఆయన బహు సూర్యుల కంటే తేజస్సు కలిగినవాడు. కనుక దేవుని సృష్టిలో ఉన్నటువంటి దేవుని చేత సృజించబడేటువంటి సూర్యుడినే మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం. నీతి సూర్యుడు అయినటువంటి వాడు వేల కోట్ల సూర్యకిరణ తేజస్సు కంటే తేజస్సుని కలిగినటువంటి వాడు. ఆయనను చూడగలిగిన నేత్రాలు లేవు. అందుకొరకే దేవుని చూచిన నరుడు బ్రతకడు అని రాశాడు దేవుడు. కాబట్టి మోషే కూడా చాలా ఆశపడ్డాడు.
దేవా అదిగో నాతో మానవుడు మాట్లాడినట్టు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను కూడా నిన్ను చూడాలయ్యా అని అడిగాడు. నువ్వు దేవుడు అని చెప్పాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూస్తే నువ్వు బ్రతకు, నువ్వు ఆశపడుతున్నావు కనుక అదిగో అక్కడున్న బండ సందులో నిన్ను పెట్టి ఆ బండ సందుకి చేతిని అడ్డుగా పెట్టి నేను దాటి వెళ్తాను, నా వెనక పార్శ్వం నీకు కనపడుతుందని చెప్పాడు. మోషేని బండ సందులో పెట్టాడు, ఆ బండకి చేతులు అడ్డుగా ఉంచాడు చెయ్యిని. దేవుడు అలా దాటి వెళ్ళినప్పుడు ఆ తేజస్సు పడినప్పుడట మోషే వెలిగిపోయాడు. ఆ తేజస్సు మోషే మీద పడింది. అప్పుడు మోషే దేవుణ్ణి చూచి ఆయనకి వెలిగించబడ్డానికి తెలియదు, కానీ ఆయన పర్వతానికి దిగి కిందకు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న ప్రజలు ఏమంటున్నాడు, అయ్యో మేము నిన్ను చూడలేకపోతున్నాము, నువ్వు వెలిగిపోతున్నావు, నీ ముఖానికి ముసుగు వేసుకోమని చెప్పారు. ఆయన తేజస్సు కలిగిన వాడు, 1000 కోట్ల సూర్యుల కంటే కూడా తేజస్సు కలిగిన వాడు ఆయన. అలాంటి దేవుడు మానవుడు చూస్తే చనిపోతాడు కనుక ఆయనను కనపరుచుకోవాలనుకున్నాడు దేవుడు. ఆయన్ని కనపరుచుకోవటానికి ఆయనగా వస్తే చనిపోతారు. అందుకొరకు ఏం చేశాడు ఆయన, మనుషుల యొక్క జీవితాల్లో దేవుని కనపరచడానికి మానవుడుగా కుమారుడుగా లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన మానవుడుగా కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎవరట, యేసుక్రీస్తు వారు. అందుకని ఆయనకి దైవ కుమారుడు అని పేరు పెట్టబడ్డారు. ఏమని పిలిచారు యేసు ప్రభువాన్ని? మనుష్య కుమారుడు అన్నారు, దైవ కుమారుడు అని పిలిచారు. దైవ కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఎందుకనంటే ఆయన దేవుడుగా ఉన్నవాడు భూమి మీద మనుషులకు దేవుని కనపరచడానికి వచ్చాడు. కాబట్టి యోహాను సువార్తలో శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మాకు తండ్రిని కనపరచయ్యా అని అడిగారు. తండ్రిని కనపరచు ప్రభు అని అడిగినప్పుడు ప్రభువు వాళ్ళతో ఫిలిప్పుతో చెప్తున్నాడు కదా, ఫిలిప్పు ఎవరైతే నన్ను చూడగలుగుతారో వారు తండ్రిని చూచినట్లే. గమనించారు, ఎవరైతే నన్ను చూస్తే వారు తండ్రిని చూసినట్లే. కారణం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. అందువల్ల తండ్రిని చూడాలంటే కుమారుని చూడాలి. తండ్రిని మనం నేరుగా చూడలేం కనుక ఆ తండ్రి కుమారుడుగా లోకానికి వచ్చి ఆయన సృష్టికర్త ఉన్నాడు కనుక సృష్టిని కలుగు చేశాడు. ఆ సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆ సృష్టి అనేది మానవుని పాపము ద్వారా సమస్తం కూడా పాడు చేయబడింది. అందుకొరకే మనుషుని రక్షించటానికి కుమారుడుగా దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దైవ కుమారుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రిగా ఉన్నవాడే కుమారుడుగా లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఏమని రాస్తున్నాడు మనకి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం ఏమన్నాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలో నివసించను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు ఎలాగొచ్చాడట, కుమారుడుగా వచ్చాడు అని రాస్తున్నాడు. ఆదిలో వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడే ఉంది. అంటే వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడే. ఇప్పుడు ఆ వాక్యము ఏమైందట, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసింది అని చెప్తున్నారు. ఆ నివాసము చేసిన వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తండ్రి అనేది సృష్టికర్త, ఆయన్ని మానవుడు చూడలేడు, ఆయన్ని చూసిన మానవుడు బ్రతకలేడు. అందుకొరకే దేవుడు తనని కనపరుచుకోవటానికి తప్పిపోయినటువంటి మానవుడు, పాపము ద్వారా నశించిపోయిన మానవుడిని విడిపించి వాడిని రక్షించడానికి ఆయనే మానవుడుగా లోకానికి వచ్చాడు, ఆయన కుమారుడుగా లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. అయితే అదే యేసుక్రీస్తు వారు
బాప్తిసం తీసుకున్నప్పుడు వార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసు బాప్తిసం పొందినప్పుడు నీళ్లలో నుండి ఒడ్డుకి రాగానే ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఇక తండ్రి కుమారుణ్ణి మనకి పరిచయం చేస్తున్నాడు. తండ్రి కుమారుణ్ణి మనకి పరిచయం చేస్తున్నాడు. చాలామంది ఆయన అంటే యేసు ప్రభువుని చూసి ఏమనుకున్నారు? వడ్లవాడు అనుకున్నారు. అంటే ఎవరు? కార్పెంటర్ అనుకున్నారు. ఎందుకు? యేసోబు కార్పెంటరీ వర్క్ చేసేవాడు. యేసోబు ఆ చెక్క పని చేసేవాడు కాబట్టి యేసు ప్రభువుని కూడా ఆయన కుమారుడుగా అనుకున్నారు. కనుకంటే ఆయన భార్య అయిన మరియా కన్నది కనుక యేసుక్రీస్తు వారిని కూడా ఏమనుకున్నారంటే చెక్క పని చేసేవాడు, వడ్లవాడు, ఆయన కమ్మరి అనుకున్నారు. అయితే ఇక్కడ ఆయన కమ్మరి కాదయ్యా, వడ్లవాడు కాదు అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకములో నుంచి దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఇతడు నా యొక్క ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడే. హల్లెలూయా. ఈయన యందు నేను ఆనందపడుతున్నాను, నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఎందుకంటే తండ్రిగా ఉన్నవాడు భూమి మీదకి వచ్చి అలా కనపడితే సమస్తం కూడా నాశనం అయిపోద్ది, సమస్తం కూడా అగ్ని చేత కాల్చివేయబడిపోద్ది. ఎందుకంటే ఆయన అగ్ని అయి ఉన్నాడు అని బైబిల్ రాస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడట? అగ్ని వంటి వాడు. అగ్ని ఎక్కడున్నా సరే ఏమవుతుంది? కాల్చివేస్తుంది. కనుక దేవుని చూడలేరు. కనుక ఆయన ఇక్కడికి వస్తే సమస్తం కూడా నాశనం అయిపోద్ది. కనుక ఆయన రాకుండా ఏం చేశాడంటే కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడుగా ఎవరట? ఆయనే కుమారుడుగా వచ్చాడు. అదే చెప్పుకున్నాం మనం. వాక్యము శరీరాన్ని పొందింది. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే సృష్టికర్త. వాక్యమే శరీరధారి అయ్యింది. అంటే దేవుడు కుమారుడుగా లోకానికి వచ్చాడు. ఎందుకంటే తనను తాను దేవునిగా కనపరుచుకోవటానికి. రెండవది తప్పిపోయిన మానవుణ్ణి రక్షించడానికి. ఏదేను తోటలో మనము అని చెప్పినటువంటి తత్వం అనేది అక్కడ చూసాం. అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభువు బాప్తిసం పొందినప్పుడు కూడా ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఎలాగా? పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీద దిగను, వాలను. ఆయన మానవుడుగా అంటే కుమారుడుగా అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద వాలింది. ఇప్పుడు తండ్రి పలుకుతా ఉన్నాడు ఏమని? నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను కనుక ఆయన మాట మీరు వినండి అని చెప్పింది. కాబట్టి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యాల్లో గత వారంలో మనం చెప్పుకున్నట్టుగా 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంట? తండ్రి నా వలన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుతాడు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండండి. యెరూషలేములో ఉంటే మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అని చెప్పారు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ లేకపోతే శక్తి లేదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఉంటేనే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది కాబట్టి మనము శక్తిని పొందుతున్నాము. ఆ దినాన అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అగ్ని అంటే దేవుడు, అగ్ని అంటే దేవుడు నాలుకలుగా విభజించబడి పరిశుద్ధాత్మగా వారి మీద రాలాడు. వారి మీద రాలగా
వారు అందరూ కూడా ఏమైరట? పరిశుద్ధాత్మ చేత నిండిన వారయ్యి ఆ ఆత్మ వారికి వాక్శక్తినిచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్శక్తినిచ్చిందట, వారిలోనికి శక్తిని తీసుకొని వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తినిచ్చేది. కనుక ఆదిలో దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ యేసు క్రీస్తు వారిలో కూడా పరిశుద్ధాత్మను మనం చూసాము, త్రిత్వాన్ని చూసాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అదే ప్రకారము ఆయన పునరుద్ధానమై వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు కూడా అగ్ని కనపడతా ఉంది, వాక్కు కనపడింది. ఆ యొక్క నాలుకలుగా విభజించబడి వారి మీద రాలింది. వారు శక్తిని పొందారు, వారు శక్తిని పొందారు అని రాస్తున్నారు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, కానీ 3 రకాల భావాలు, అంటే 3 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి ఇందులో. ఒక పండితుడు ఏమని వారిని వివరించాడంటే, కోడిగుడ్డుని ఎలా చూస్తాం మనం? కోడిగుడ్డు అంటే ఎలా చూస్తాము? ఒకటే కదా అది. కోడిగుడ్డు అంటే ఒక్కటే. కానీ నేను దానికి చిన్న బెద్దం పెట్టి అందులో తీసేసి మీకు ఇచ్చేందుకు ఒక గుడ్డ అని నమ్ముతారా మీరు? ఎందుకని? ఆ లోపల తీసేసినాక మీకేముంది? ఆ పైన ఇచ్చిన గుల్ల గొప్ప, అది ఒక్కటి కోడిగుడ్డ అవుతా? కాదు కదా. లేదు, అందులో ఉన్న ఆ తెల్ల సొన తీసేసి మీకు ఇచ్చాను అనుకో, ఇదే కోడిగుడ్డని మీకు ఇచ్చాను అనుకో, తెల్ల సొన, నమ్ముతారా? కాదు, కానీ ఇది తెల్ల సొనే అంటారు మీరు, అవునా? లేదు అని చెప్పి కోడిగుడ్డు పగలగొట్టి అందులో ఉన్న పచ్చ సొన ఒకటే మీకు ఇచ్చాను అనుకోండి, ఏమంటారు? అది కోడిగుడ్డ? అది కోడిగుడ్డు కూడా కాదు. ఆ పచ్చ సొన కోడిగుడ్డు పూర్తిగా కాదు, అందులో ఉన్న తెల్ల సొన పూర్తిగా కోడిగుడ్డు కాదు. ఆ 2 బయటికి తీసేసి నాకు ఇచ్చిన గుల్ల, అది కూడా కోడిగుడ్డు కాదు. దేనికి దానికి పేర్లు ఉన్నాయి కదా. ఆ పై దాన్ని ఏమంటాము? పైన ఉన్నటువంటి గుల్ల అంటాం, లేకపోతే దాన్ని ఏమంటాం? పెంకు. కోడిగుడ్డు పెంకు అంటాం, లేకపోతే గుల్ల అంటాం. ఆ తర్వాత లోపల ఉన్నది ఏంటి? పచ్చ సొన, దాన్ని పచ్చ సొన అంటాం. తర్వాత తెల్లది ఉంది, అది తెల్ల సొన. కనుక కోడిగుడ్డు అంటే పైన పెంకు మాత్రమే కాదు, లోపల ఉన్న పచ్చ సొన పెంకు మాత్రం కాదు, లేకపోతే లోపల ఉన్న తెల్ల సొన పెంకు మాత్రం కాదు, పైన ఉన్న పెంకు ఉండాలి, లోపల పచ్చ సొన తెల్ల సొన 3 ఉండాలి అని చెప్పాడు ఓ పండితుడు. అలాగే ఇప్పుడు తండ్రి అంటే, దేవుడు అంటే ఎవరు? ఆయన ఒక్కడే కాదు. దేవుడు అంటే త్రిత్వం. ఎందుకనంటే ఆయన సృష్టిని చేశాడు. సృష్టి చేసినప్పుడు ఏమైంది? సృష్టి అంతా కూడా దేవుని మాట వినకుండా పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ సృష్టిని రక్షించాలంటే ఆయన వస్తే అవరు. ఎందుకంటే ఆయన అగ్ని అయి ఉన్నాడు. కీర్తనలో మనకు రాస్తాడు, ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉన్నాడు. దేవుడు వెళ్తూ ఉంటే ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉంది. అగ్ని సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని కాల్చివేసుకుంటా వెళ్తుంది. కాబట్టి దేవుడు తండ్రి భూమి మీదకి వస్తే ఇప్పటికే దుష్టత్వంతో నిండి ఉంది, పాపముతో భూమి అంతా కూడా నిండి ఉంది. అందుకనే ఆదికాండం నుంచి మనం గమనిస్తూ ఉంటే 6వ అధ్యాయంలో మానవులట పాపమట భూమి భరించలేకుండా ఉందట. మరి పాప భారము మొయ్యలేక భూమి ముర్ర పెట్టుకుందట దేవునికి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ అంటాడు, ఎవరిని పంపుదును, ఎవడు నా తరపున వెళ్ళేదరు అని చెప్తున్నాడు. ఎవరిని పంపుదాం? ఎవరు వెళ్తారంటే, నేనున్నాను, నన్ను పంపు అన్నాడట. కాబట్టి ఇప్పుడు కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు కుమారుడు భూమి మీదకి వచ్చి ఆయన తండ్రిని కనపరుస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపని యోహోను మొదటి పత్రికలో మనకు రాయబడతా వచ్చింది.
దేవుడు ప్రేమ స్వరూపే, కానీ తండ్రిగా ఉన్నప్పుడు ఆయన అగ్నిగా ఉన్నాడు. కుమారుడుగా వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఆయన ప్రేమను కనపరిచాడు, జాలిని కనపరిచాడు, దయను కనపరిచాడు. ఆయన సమస్తమైనటువంటి దైవత్వాన్ని చూపించాడు. కనుక కుమారుడుగా వచ్చి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? 3వ రోజున మరలా ఆయన పునరుద్ధానుడుగా లేచాడు అని రాస్తున్నాడు. కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను ఇక్కడ కుమారుడుగా కనపరిచాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానం అయిన తర్వాత పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మగా వచ్చినప్పుడు అది శక్తినిచ్చింది అని చెప్తున్నాడు. దేవుడు శక్తివంతుడు కదా, దేవుడు శక్తివంతుడు. దేవుని కలిగిన వారు శక్తిని పొందుతారు. అందుకనే దానియేలు గ్రంథం ఏమంటారు? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుణ్ణి కలిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు మనకు అలాంటి వాళ్ళు. దానియేలు ఉన్నాడు. ఏం చేశాడు? దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి భయం లేకుండా సింహాల భూమిలోకి వెళ్ళిపోయాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవుని కలిగి ఉన్నారు కనుక భయం లేకుండా అగ్నిగుండంలో పడవేస్తే ఆనందంగా వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని కలిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుడు శక్తివంతుడు. దేవుడు శక్తివంతుడు కనుక వాళ్ళు దేనికి భయపడరు. కాబట్టి వాళ్ళు భయం లేకుండా అందులోకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. దానియేలు సింహభూమిలో పడవేయబడ్డప్పుడు ఏమైంది? దేవుడు ఆయనతో ఉండే సింహాల నోళ్లను మూసివేశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఏమైంది? రాజు చూస్తూ ఉంటే 4వ వ్యక్తి కనపడతా ఉన్నాడు. రాజు అడుగుతున్నాడు, ఉదయ్ ఎంతమందిని వేసారా మనం అంటే 3 అండి. మరి 4వ వాడు కనపడుతున్నాడు. కిందకి దిగొచ్చు అన్నాడు రాజు. ఎదుగో జీవం గల దేవుని సేవకులైన షడ్రకు మెషకు అబేద్నెగో, మీ దేవుడు మిమ్మల్ని కాపాడగలిగాను కదా రాజా. మా దేవుడు సమర్థుడు, మా దేవుడు శక్తివంతుడు, మా దేవుడు కాపాడేవాడు. ఆయన వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళని బయటకు తీశారు. వాళ్ళు బయటకు తీసినప్పుడట అగ్ని యొక్క వాసన కానీ పొగ వాసన కానీ వాళ్ళ శరీరాలకు కానీ వాళ్ళ వస్త్రాలకు కానీ వెంట్రుకలకు కూడా వాసన తగలలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తృప్తమై ఉన్నాడు. ఆయన అర్థం చేసుకోవటం చాలా కష్టము. ఏ వ్యక్తి కూడా దేవుడిని అర్థమైనట్టుగా చెప్పలేరు. తృత్వాన్ని అర్థం చేసుకోలేము, దాన్ని అనుభవించాలంటే. కోడిగుడ్డు తినాలంటే పైన తొక్క తీసి లోపల పచ్చసోన తెల్లసోన రెండింటిని తినాల్సిందే. అంతేగాని పైన ఉన్నటువంటి ఆ గుల్ల ఒక్కటే గుడ్డు కాదు, లోపల తెల్లది గుడ్డు కాదు, పచ్చది గుడ్డు కాదు, 3 కలిస్తే కానీ గుడ్డు. అలాగే దైవము, దేవుడు అంటే ఎవరయ్యా అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే అని చెప్పిన మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడును ఒక్కడే అని చెప్పాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అదే ప్రకారం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే అని జ్ఞాపకం చేశాడు. కానీ త్రిత్వం 3 వ్యక్తులు ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. 3 వ్యక్తిత్వాలు, 3 వ్యక్తులు కాదవి, 3 వ్యక్తిత్వాలు. ఇంకా అర్థమయ్యేది చెప్పుకోవాలంటే మనమందరం కూడా తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఎవరమే? పసిపిల్లలమే. 3 దశలు ఉన్నాయి మానవునికి: బాల్యము, కౌమారత్వము, వృద్ధాప్యం. అవునా? బాల్యము, కౌమారత్వం, వృద్ధాప్యం 3 ఉన్నాయి కదా.
అంటే పిల్లోడుగా ఉన్నప్పుడు వీడు మావాడు, ఇప్పుడు పెద్దోడు కౌమారంలోకి వచ్చినాక వీడు ఆడు కాదు అంటారా? అన్నారు కదా. వృద్ధాప్యంలోకి వచ్చినాక ఆడు కాదు అని చెప్తారా? చెప్పరు. ఎందుకని? ఒక్కడే. కానీ 3 వ్యక్తిత్వాలు. చిన్నగా పుట్టినప్పుడు బాల్యంలో ఉంటాము, కొంతకాలం ఎదిగిన తర్వాత కౌమార్యంలోకి వస్తాము, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? వృద్ధాప్యంలోకి వస్తాం. మానవ జీవితంలో ఎలాగైతే బాల్యము, కౌమారత్వం, వృద్ధాప్యం అనే 3 దశలు ఉన్నాయో అదే ప్రకారము దేవుడు అంటే ఎవరయ్యా అంటే తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మ శక్తి. గమనించారా? కనుక దీనిని అనుభవించాలి కానీ వివరించలేము. అదేనా? కొన్నిసార్లు ఒక భక్తుడు చెప్పాడు ఏమన్నా అంటే తత్వాన్ని వివరించాలంటేనే మైండ్ పోద్ది, దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆత్మ పోతుంది. కనుక తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా భూమి మీదకి రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షించాడు. ఆయన రక్షించిన తర్వాత పరిశుద్ధాత్ముడుగా శక్తినిచ్చాడు అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనము మరి యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? ఆదిలో ఉన్నవాడు నేనే అన్నాడు, అక్కడ ఉన్నవాడు నేనే, ఇప్పుడు ఉన్నవాడను నేనే. దేవుని యొక్క పరిశుద్ధాత్మే నన్ను పంపింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నన్ను పంపింది అన్నాడు. ఈ యొక్క త్రిత్వములో ఉన్నటువంటి 3 తత్వాలు ఒకదానికి 2 కూడా మరి సహకరించేగా ఉంటాయి. ఒకదానికి ఒకటి సహకరిస్తే కానీ ఎప్పుడు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవు. త్రిత్వం అనగా ఏంటంటే తండ్రి అయిన దేవుడు, ఆయనలో నుంచి కుమారుడు, ఆయనలో నుంచి ఆత్మ, ఈ ఆత్మే దేవుడు. కనుక అది త్రిత్వము అని జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి యేసుప్రభువారు, తండ్రి అంటే యేసుప్రభువారుగా వచ్చారు, యేసుప్రభువారే ఆత్మగా వచ్చారు. ఆత్మ ఎవరు? దేవుడే. కనుక ఈ త్రిత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ట్రినిటీ సండే అని పిలుస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపించబడింది. పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపించబడిన తర్వాత ఇప్పుడు త్రిత్వం అనేది సంపూర్తి చేయబడింది. ఈ రోజున త్రిత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దాన్ని అనుభవించండి, కానీ దానికోసం ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు. చాలామంది ఏమంటారంటే 3 వ్యక్తులు అని చెప్తూ ఉంటారు కదా. బైబిల్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే త్రిత్వం అంటే 3 వ్యక్తులు కాదు, కానీ 3 వ్యక్తిత్వాలు. మానవ జీవితంలో బాల్యము, కౌమార్యము, వృద్ధాప్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి, అలాగే తండ్రిగా అక్కడ ఉన్నాడు, కుమారుడుగా ఇక్కడికి వచ్చాడు, ఆయన లేచి పునరుద్ధానమయ్యి పరిశుద్ధాత్మగా మరలా మన మీద మనలో ఉన్నాడు. తండ్రిగా ఉండి మనతో ఉండలేడు, ఎందుకు? చచ్చిపోతాం ఆయన చూస్తే. కుమారుడుగా ఉంటాడా? కుమారుడుగా ఉంటే ఏమవుతుంది? మానవుడుగానే ఉంటాడు, మనతో ఒకరుగా ఉంటాడు, మనతో ఉంటాడు, అవునా? కానీ అదే పరిశుద్ధాత్మ అయితే మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. అందుకనే యేసుప్రభువు చెప్పాడు, అది మీతోనూ మీలో ఉంటుందని చెప్పాడు. మనతో ఉంటుంది, మనలో ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు ఎవరిలో ఉన్నారు? ప్రతి ఒక్కరిలో ఉన్నారు. అందుకే ఆ రోజు పెంతెకోస్తు దినాన అగ్ని 4 విభజించబడి ఒక్కొక్కరి మీద అది వాలింది. అంటే ప్రతి వారిలో కూడా ఆత్మ అనేది వచ్చింది. అందుకని నా ఆత్మ లేనివాడు నావాడు వాడు అని దేవుడు. కనుక ఈ రోజున ఆ త్రిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకొని
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మన కొరకు చేసిన ఆ కార్యాలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించి ఆనందించి ఆయనను మనం మహింపరిచేవారని మనం ఉండాలే. కానీ ఆయన ముగ్గురై ఉన్నారని చెప్పకూడదు, ఆయన వేరువేరని చెప్పకూడదు, ఆయన మరి ఒకటి చేసిన వాడు రెండోడు ఎందుకు చేయలేకపోయాడు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన ఆదిలో సృష్టికర్తగా ఉన్నాడు, భూమి మీద రక్షకుడుగా వచ్చాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆ సమస్తాన్ని మనం ఎరిగిన వారమై ఆయనతో మనం ముందుకు సాగుదాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించి బలపరిచేట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా కళ్ళ వచ్చి, దేవా ఇదిగో నీ పరిశుద్ధాత్మతో మా హృదయాన్ని నింపి మేము నీ పిల్లలుగా జీవించడానికి మాకు సహాయం చేయాలి. ఆయన క్లుప్తమైన నీవే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా మాలో నివసించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేసుకుంటాం.